17 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్కి నెల్లూరులోని ప్రతి విద్యార్థి సపోర్ట్ కావాలని శ్రీ దుర్గా హాస్పిటల్స్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర పిలుపునిచ్చారు. 59 ఏళ్ల వయసులో సోనం దేశ భవిత కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలపై బాధ్యత ఉండాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై తగిన చర్యలు తీసుకోవాలని, నీట్ పేపర్ లీక్ కారణంగా మరణించిన విద్యార్థులకు తక్షణం ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వాలని సోనం డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రెస్ మీట్ పిలిచేదానికి కారణం సోనం వాంగ్చుక్ గారు. సో అసలు సోనం వాంగ్చుక్ గారు ఎవరు అనేది మన వాళ్ళందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే 3 Idiots అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దాంట్లో హీరో రోల్. సో ఆయన ఇన్స్పిరేషన్ తో తీసింది. సో ఆయన స్పెషాలిటీ ఏంటంటే సారు బట్టి కొట్టి కోచింగ్ సెంటర్లలో బట్టీలు కొట్టేసి ఆ చదువు సిస్టమ్ కి హీఈస్ అగైన్స్ట్. ఆయన ఎడ్యుకేషనల్ సిస్టము, ఆయన ఎడ్యుకేషనల్ ఐడియాలజీ అంతా కూడా సో ఎవ్రీథింగ్ ఒక ఇన్నోవేటివ్ గా. సో ప్రతి చదువుకి సపోజింగ్ వాళ్ళు ఈ రోజు చదువుకున్న దాంట్లో ఏమి ఇన్నోవేటివ్ గా ఫ్యూచర్ కి ఏం పనికొస్తుంది, సమాజానికి ఏం పనికొస్తుంది అనే విధంగా మాత్రమే ఆయన స్టూడెంట్స్ ని నేర్పిస్తారు, చదువు చెప్పిస్తారు. సో ఆయన స్కూల్ ని సెక్మాల్ స్కూల్ అని హిమాలయన్ ఏరియాస్ లో ఆయన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఎత్తి ఆయన ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఆయన అంటే మన పర్యావరణ గురించి ఆయన ఎక్కువ చేస్తుంటారు. సో ఈ సోనం వాంగ్చుక్ గారు ఎందుకు కూర్చున్నారంటే భూకర్తాళ్ అంటే ఆమరణ నిరాహార దీక్షలో ఎందుకు కూర్చున్నారంటే ఆయన నీట్ ఎగ్జామ్ సో అవి లీక్ అయ్యి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడితే సో జవాబుదారీతనం అనేది 1% కూడా కనిపించలేదు. సో ఒకవేళ అట్లా నీట్ ఎగ్జామ్ ఇట్లా అయినప్పుడు అది బాధపడుతున్నట్టు కానీ గవర్నమెంట్ దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నట్టు, దానికి బాధ్యులైన వాళ్ళని పట్టుకున్నాం లేక వాళ్ళని సస్పెండ్ ఎనీథింగ్ వాళ్ళు చేస్తున్న కాన్ఫిడెన్స్, వాళ్ళు ఏదన్నా దాని గురించి వర్క్ చేస్తున్నారా అంటే అది జరగడం అనేది తప్పే కావచ్చు. బట్ అయినా కూడా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా జరగచ్చు తప్పులు. తప్పు జరగడం ఒక తప్పు అయితే ఆ తప్పును గురించి పట్టించుకోకుండా వదిలేయడం అనేది ఇంకా పెద్ద క్రైమ్. సపోజింగ్ ఒక తప్పు జరిగినప్పుడు అరే ఈ తప్పు జరిగింది అంటే రెండోసారి జరగకుండా చూస్తారు. దానికి ఎవరేం చేస్తాం, దానికి ఏంటి. తర్వాత చిన్నపిల్లల్ని స్టూడెంట్స్ కావచ్చు, యంగ్స్టర్స్ ని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కాక్రోచెస్ కింద వాళ్ళని అభివర్ణించడము, అది కూడా ఒక పెద్ద పొజిషన్ లో ఉండేవాళ్ళు అభివర్ణించడం, ఇవన్నీ కూడా చాలా తప్పు పని. సో తప్పు జరిగిపోయినా సరే కనీసం క్షమాపణ కోరుకొని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు జరగకుండా ఉండేట్టు అపాలజీ చెప్పి అది చేయకోకుండా వాళ్ళని తీస్తే అసలు ఇలాంటి వాళ్ళు ఇంత ఎడ్యుకేషనల్ వాళ్ళు ఇప్పుడు పొలిటీషియన్స్ ధర్నాల్లో కూర్చోవచ్చు, వాళ్ళు ఏదో చేయొచ్చు. అవి అంత సీరియస్ గా పట్టించుకోకపోవడం మీ పొలిటికల్ ఫ్యూచర్ కి ఓకే అయి ఉండొచ్చేమో కానీ, బట్ ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లో ఉండే ఒక సైంటిస్ట్ ఆయన భూకర్తాల్లో కూర్చుంటే కూడా అసలు పట్టించుకోకుండడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. సో ఇప్పుడు ఆయన డిమాండ్స్ అంతా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అది రిజైన్ చేస్తాడో, ఆయన్ని కరెక్ట్ చేస్తారో, ఎవరు బాధ్యులైంది అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. రామ జన్మభూమిలో డబ్బు పోతుంటాయి, దానికి ఏం చేస్తాము, డబ్బు ఏంటి కొన్ని కోట్ల విలువ చేసే మనీ అక్కడ పూజారులు తినేశారు అంటే ఇట్స్ షేమ్ అన్నస్. ఇట్ ఈస్ రియల్లీ షేమ్. మనం పద్మనాభ టెంపుల్ కేరళలో, సో ఆ పద్మనాభ టెంపుల్కి వెళ్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో కేజీల కొద్ది బంగారం ఉంది అని మనం వింటున్నాం. అసలు అలాంటి వాళ్ళు అన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడితే అయోధ్యని ఇంత ప్రెస్టేజ్ గా అక్కడ చేసి 4 రోజులకే దొంగతనం చేసి సో అసలు జవాబుదారీతనం అనేది లేకుండా చేస్తున్నారు. సో మన సారి సోనం వాంగ్చుక్ గారు చెప్పేది
జవాబుదారీతనాన్ని తీసుకురావాలంటే ఎవరో ఒకళ్ళు గట్టిగా కూర్చోవాల్సిందే. అది ఆయన కాన్సెప్ట్. సో ఆయన ఏంటంటే వీళ్ళు అంత ఈజీగా వినేవాళ్ళు కాదు కాబట్టి ఐఎమ్ రెడీ టు డై. యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఐఎమ్ నాట్ రెడీ టు డై. నన్ను చచ్చిపోదామన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఆయన దానికి ముందుకు వచ్చారు. ఆయన నేను చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. సో అలాంటి ఆయన్ని మనం ఆ, దేశానికి ఉపయోగపడేవాళ్ళు, అలాంటి వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో నెల్లూరులో స్టూడెంట్ పాపులేషన్ కానీ, స్టూడెంట్ అందరికీ పిల్లలు ఉన్నారు, తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ సమస్యని అర్థం చేసుకోండి. సో ఒక సైంటిస్ట్ ఆయన ఆయన చనిపోతే మన దేశానికి చాలా పనికొచ్చే ఆయన. సో ఇట్ ఈస్ రియల్లీ బ్యాడ్. మనల్ని మనం జీవితంలో ఆయన తరంలో నేను బతుకున్నాను, బట్ ఆయన చనిపోయే పరిస్థితి వస్తుంటే నేను గమ్మున ఇంట్లో కూర్చున్నాను అనే గిల్ట్ తో మనం జీవితకాలం బతకకుండా దయచేసి అందరూ కూడా మీ వాయిస్ ని, సో ఏదైనా మెథడ్ కావచ్చు, మీరు ఒక బ్లాక్ రిబ్బన్ పట్టుకొని సో ఫర్ ఫ్యూ డేస్ సోనం వాంగ్చుక్ సార్ పేరు రాసుకోను. కాక్రోచ్ జనతా పార్టీ అనేది దట్ ఈజ్ ఆల్సో పొలిటికల్ పార్టీ, మనకు అవసరం లేదు అవన్నీ అని అనుకుంటే విత్ సార్ గురించే చెప్పండి. సార్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. పిల్లలు పొలిటికల్ పార్టీ పెడితే ఆయన కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, అంతేగాని ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. సో అందుకని హీఈస్ నాట్ అన్ యాక్టివ్ పొలిటీషియన్. సిజేపీ పొలిటికల్ పార్టీ అసోసియేటెడ్ అయితే వాళ్ళు కూడా కావచ్చు, ఈజ్ నాట్ ఏ యాక్టివ్ పొలిటీషియన్. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది, అందరూ స్టూడెంట్స్ మీ మీ సోషల్ మీడియా అకౌంట్స్ లోకి వెళ్ళి సోనం వాంగ్చుక్ కి సార్కి ప్రొటెస్ట్ కి సపోర్ట్ తెలియజేయండి. సో పిటిషన్స్, కొంతమంది పిటిషన్స్ చేశారు. సపోజింగ్ పర్టికులర్ కాలేజ్ పిటిషన్ ఒకటి రైజ్ చేసేసి హోల్ కాలేజ్ పిటిషన్ సైన్ చేయించండి. పిటిషన్ సైన్ చేయించడం అనేది కామన్ పీపుల్ కి ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే వాళ్ళకి అవన్నీ చేతనవ్వు పిటిషన్ సైన్ చేయడం. సో ఒక పిటిషన్ తీసుకొని అందరి దగ్గర సైన్ చేయించండి. లేకుండా చేస్తున్నారు, ఇదేమన్నా మీ వంతుగా మీరు చెయ్యండి. ఇది ఎంత, నేను ఇంకెంత ముందుకు వస్తాను కాంగ్రెస్ పార్టీకి తరపున అని కాదు, నేను ఇండివిజువల్ గా చేస్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అలాంటి పెద్దవాళ్ళు దిగాలి అంటే సో వాళ్ళు అబ్జర్వ్ చేయందే. ఇప్పుడు అన్నా హజారే హడావిడి చేశాడు, సో అవన్నీ నవ్వులు పాలయ్యేట్టు అంతా గ్యాసే అని మనీ తీసుకొని ఆయన అవన్నీ కొంచెం ఎంబరాసింగ్ సిచ్యువేషన్ లో ల్యాండ్ అయినాయి అవన్నీ. సో అందుకని నేను గబుక్కని నేను ముందుకు దూకినట్టు హైకమాండ్ వాళ్ళు దూకడం అనేది కష్టం అవుతుంది, ఎందుకంటే అబ్జర్వ్ చేసి. ఇప్పుడు నేను యాజ్ ఏ డాక్టర్ నాకు చదువు విలువ తెలుసు కాబట్టి ఎవరు చేసినా సపోర్ట్ చేసేదానికి నేను ముందు వస్తాను. సో ఇప్పుడు నేను న్యూట్రల్ గానే చేస్తున్నాను. అఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా సపోర్ట్ చేయాలంటే చెయ్యొచ్చు, బట్ న్యూట్రల్ గా ఉండేవాళ్ళు ఎవరికి ఎట్లా సపోర్ట్ చేయాలన్నా కూడా నేను రెడీగా ఉన్నాను. సో ఈ ఉద్యమాన్ని మరింకేమన్నా ఇంక్రీజ్ చేయడమా, నేను కూడా ఏదన్నా ఒక వన్ డే పెట్టడం అనేది ఇప్పటికి ప్రస్తుతానికి నేను డిసైడ్ అవ్వలేదు. సోనం వాంగ్చుక్ సారు ఆమె చిన్న యాక్టివిటీస్ మీకు 70లో ఉన్నాయి. సో బీపీ ఫాల్ ఉంది, ఆయన 59 ఏళ్ల వయసు ఉన్న ఆయన. సో ఆయన ఆమరణ నిరాహార దీక్షలో ఎందుకు దిగారంటే ఆయన నీట్ ఎగ్జామ్ లీక్ అవ్వడం వల్ల, నీట్ ఎగ్జామ్ లీక్ వల్ల ఆత్మహత్యలకు గురైన స్టూడెంట్స్ కి సపోర్ట్ గా, నీట్ ఎగ్జామ్ లీక్ వల్ల ఎంతమందో ఇబ్బంది పడిన పిల్లలందరికీ సపోర్ట్ గా ఆయన, ఎందుకంటే ఆయన హీజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి ఆయన ఈ ఆమరణ నిరాహార దీక్షలో దిగారు. సో నా వంతుగా నేను ఎంతో కొంత, అలాగే ప్రతి ఒక్కళ్ళని, స్టూడెంట్స్ ఉండే తల్లులు తండ్రులు స్టూడెంట్స్ ని మీ ఫ్యూచర్ కోసం మీరు దయచేసి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని స్ట్రిక్ట్ చేయాలా అనే విధంగా పిటిషన్స్ సైన్ చేయిస్తారు ఆన్లైన్. మీ కెరీర్ ని మీరు స్పాయిల్ చేసుకొని చేయమని చెప్పను, పిటిషన్ సైన్ చేయించండి. మీ వాట్సాప్ వీటిల్లో దాని గురించి డిస్కస్ చేయండి. సోషల్ మీడియా ఫేస్బుక్ లైక్ లింక్డ్ఇన్ ఇలాంటివి వీటిల్లో అంతా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో డిస్కస్ చేయండి మీరు చేసిన యాక్టివిటీస్. కాలేజెస్ వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళు, బికాస్ దిస్ ఈజ్ నాన్ పొలిటికల్ కాబట్టి
చిన్న యాక్టివిటీస్ మీకు కండక్ట్ చేసుకొని అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. ఎవరికి ఏ విధమైన సాయం కావాలన్నా కూడా, నేను జంతర్ మంతర్ ఢిల్లీ జంతర్ మంతర్ వరకు నేను వెళ్ళలేను కాబట్టి నెల్లూరులో వరకు ఎవరికి ఎక్కడికి రమ్మన్నా కూడా నేను వచ్చి ఐ కెన్ గైడ్ యూ. దయచేసి అందరూ గిల్ట్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోకుండా దయచేసి అందరూ మీ వంతు సాయంగా సాయం చేస్తాం. నా వంతు సాయంగా నేను చేస్తున్నాను.